ప్రమాదం జరిగిన వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ కూడా ప్రయోజనం లేకపోయిందని చెప్పేసి ఇక్కడ స్థానికులంతా కూడా అంటున్నారు. మరోవైపు ఇక్కడ చేరుకున్నటువంటి బీజేపీ నేతలంతా కూడా ఝాన్సీ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. కొంతమంది ఆమె స్వగ్రామానికి చెందినటువంటి అచ్చంపేటకు చెందినటువంటి కొంతమంది ఆమెతో సన్నిహితంగా ఉన్నటువంటి కొంతమంది గ్రామస్తులు వెంటనే ఇక్కడికి ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది. ఆమె మరణ వార్త విని చెప్పండి, మీతో ఝాన్సీ గారు ఏ విధంగా ఉండేవారు, నియోజకవర్గంలో ఏ విధంగా ఉండేవారు? అచ్చంపేట నియోజకవర్గంలో అచ్చంపేట నివాసి. నేను కూడా అచ్చంపేటే. నాకు చాలా సన్నిహితమైనటువంటి ఝాన్సీ. నేను కూడా ఒకప్పుడు బీజేపీ మండల ప్రెసిడెంట్ గా చేసినప్పటి నుంచి కూడా ఆమెని అంచెలంచెలుగా ఈ స్థానానికి వచ్చినటువంటి ఝాన్సీని నిన్ననే నేను ఇప్పలపల్లిలో ఇద్దరం కలిసి దేవాలయంలో పూజ చేశాము. ఇప్పలపల్లిలో ఆమెని ఊరేగింపుగా ప్రజలతో ఏ విధంగా ఉండేది అది చెప్పండి. ప్రజలతో చాలా సత్సంబంధాలు పెంచుకుంటుండే. అచ్చంపేటలో ఈ రోజు ఆమె లేని లోటు చాలా అచ్చంపేటకు ఉంది. ఎందుకంటే మేము అచ్చంపేటలో ఒక రాష్ట్ర నాయకుడిగా, ఒక జాతీయ నాయకురాలుగా ఎదిగినటువంటి ఝాన్సీ ఈ రోజు మా అందు లేనందుకు మేము చాలా దుఃఖిస్తున్నాము. ఎందుకంటే మాకు స్థానికులంతా కూడా అచ్చంపేట వాసులు కానివ్వండి, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ఇక్కడ ఉన్నటువంటి డిఆర్డీఓ అపోలో ఆసుపత్రి నుండి ఝాన్సీ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అక్కడ నుంచి కార్యకర్తలు, నేతలు అందరూ కూడా సందర్శనార్థం బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి మరి కాసేపట్లో ఝాన్సీ మృతదేహాన్ని తరలించి కార్యకర్తల సందర్శనార్థం అక్కడ ఉంచి అక్కడ నుంచి ఈ రోజు సాయంత్రానికల్లా ఆమె స్వగ్రామమైనటువంటి అచ్చంపేటకు మృతదేహాన్ని తరలించేందుకు బీజేపీ రాష్ట్ర నేతలంతా కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. జనసంఘ్లో కీలక నేతగా ఉన్నటువంటి శివయ్య కూతురుగా ఉన్నటువంటి ఝాన్సీ చిన్నప్పటి నుంచి కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ విద్యార్థి పరిషత్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ బీజేపీ మహిళా మోర్చాలో జాతీయ స్థాయి నాయకురాలి వరకు కూడా ఎదగలిగారు. మొత్తానికి బీజేపీ నేత ఝాన్సీ మృతి పట్ల స్థానికులతో పాటు అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అందరూ కూడా దుఃఖసాగరంలో మునిగిపోయారు. బీజేపీకి తీరని లోటు అని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి రాష్ట్ర నేతలంతా కూడా అభిప్రాయపడ్డారు. మరి కాసేపట్లో ఉస్మానియా మార్చిలో ఝాన్సీ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయిన తర్వాత బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తరలించనున్నారు మృతదేహాన్ని. కళ్యాణ్, థ్యాంక్ యూ. ఇక ఝాన్సీ మృతికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. జగదీష్, చెప్పండి, ఝాన్సీ అకాల మరణంపై నియోజకవర్గంలో ప్రజలు ఏమంటున్నారు? అదేవిధంగా ఉదయం ఇన్నోవా కార్ అపోజిట్ వచ్చి యాక్సిడెంట్ చేసిందని ఒక సమాచారం మనకుంది. ఇన్నోవా కార్ ఎవరిది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలిసినాయి ఇప్పటి వరకు? ఈ ఇన్నోవా కార్ వచ్చేసి హైదరాబాద్ నుంచి కల్వకుర్తి వస్తుంది. కల్వకుర్తికి వస్తున్న దారిలో ఎదురుగా, అంటే అచ్చంపేట నుంచి వనం ఝాన్సీ హైదరాబాద్ వెళ్తున్నప్పుడు ఎదురుగా వస్తున్న ఇన్నోవా కారు ఢీకొంది. ఈ ఇన్నోవా కారులో ఉన్న ఇద్దరు కూడా గాయపడ్డారు. వారి వివరాలు తెలియడం లేదు. అయితే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే వనం ఝాన్సీ రాణి బీజేపీలో అంచెలంచెలుగా ఎదుగుతున్న తరుణంలో అకాల మృత్యువాత పడడము జిల్లా ప్రజలను అందరినీ కలిసివేస్తుంది. అదే భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలు అయితేనేమి, ఏబీవీపీ కార్యకర్తలు అయితేనేమి, మహిళా మోర్చా కార్యకర్తల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అసలు ఇక్కడ అచ్చంపేట, ఆమె స్వగ్రామమైన అచ్చంపేటలో ఆమె మృతికి సంతాపకంగా వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు.